హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 27 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి వర్తిస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఈ జాబ్కి మనము 10th క్లాస్ పాస్ అవ్వాలి లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ కోర్సు మనం కంప్లీట్ చేసుకొని ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అలాంగ్ విత్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసుకొని 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రిలవెంట్ ట్రేడ్స్లో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్కి మనకి బేసిక్ పే 20,480 రూపీస్ ఉంటుంది. అలానే మనకి ఎలవెన్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టేక్ హోమ్ శాలరీ మంచి రౌండ్ ఫిగర్ అయితే మనకు రావడం జరుగుతుంది, నియర్లీ 25,000 దాకా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ మోడ్ మనం గమనించినట్లయితే మనకి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సెంటర్స్ అనేవి మెన్షన్ చేశారు. మనకి హైదరాబాద్లో కూడా మనకి సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ట్రేడ్ టెస్ట్ మనకి హైదరాబాద్లోనే తీసుకుంటారు. సో ఆ పాయింట్ గమనించాలి. అండ్ రిటర్న్ టెస్ట్ మనకి కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలానే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 marks మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓఎంఆర్ బేస్డ్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్స్ అనేవి మనం అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.ecil.co.inకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి కావాలో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 750 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఐఎల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి కేవలం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. ముందుగా మనము www.ecil.co.inకి వెళ్ళి కెరీర్ సెక్షన్స్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 23rd of March 2024 ఫ్రెండ్స్. అండ్ అలానే లాస్ట్ డేట్ 13th of April 2024. అండ్ అలానే ఫీజ్కి సంబంధించి మనం పే చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే ఫీజ్ పేమెంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్. సో 23rd of March 2024 నుంచి 13th of April 2024 లోపు మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే వర్కింగ్ కండిషన్లోన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్గా కమ్యూనికేషన్స్ వాటి ద్వారాగానే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.